హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. మనం ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారి పక్కన అయితే ఉన్నాం. సార్ ఎలా ఉన్నారు సార్ ప్రస్తుతానికి ఇప్పుడు తెలంగాణలో వాతావరణ శాఖ? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కూడా దక్షిణ తెలంగాణ వరకు కొనసాగినటువంటి నైరుతి ఋతుపవనాలు అనేవి తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఈరోజు వ్యాపించాయి. ఈరోజు అధికారికంగా కూడా వెల్లడించడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇటు రెండు తెలుగు రాష్ట్రాలని కూడా ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి సుమారు కవర్ చేసాయని చెప్పొచ్చు. సో దీనివల్ల ఈ విస్తారంగా వీచేటువంటి నైరుతి ఋతుపవనాల వల్ల మనకి రానున్న 3 రోజులు కూడా కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు కనుక చూసుకున్నట్లయితే తూర్పు తెలంగాణ జిల్లాల్లో మాత్రం అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. అలాగే ఇంకా సుమారు 8 జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్స్ అనేవి జారీ చేయడం జరిగింది. ఈ ఎల్లో అలర్ట్స్లో ఇక్కడ చూసుకున్నట్లయితే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. సో సుమారు 7 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క పశ్చిమ జిల్లాల్లో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే రేపు కూడా ఉత్తర ఆదిలాబాద్, ఉమ్మడి జిల్లాలకు మాత్రం అతి భారీ వర్ష సూచనలు అయితే కనిపిస్తున్నాయి. సుమారు 5 జిల్లాలకు అతి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే సుమారు 12 జిల్లాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సార్ నేను చూసుకుంటే సడన్గా వర్షాలు చాలా ఎక్కువగా వ్యాపించింది మొత్తం, ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకుంటే రేపు ఎల్లుండి ఎలా ఉండబో? ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కూడా ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి దక్షిణ తెలంగాణ ప్రాంతం వైపే కొనసాగినవి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇవి మరింత పురోగతి చెంది మొత్తం తెలంగాణ అంతా కూడా వ్యాపించుండడం వల్ల మనకి రానున్న 2 రోజులు కూడా విస్తారంగా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఈ నైరుతి ఋతుపవనాల వల్ల వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సార్ గత ఏడాది వర్షాల కన్నా ఈ ఏడాది ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉన్నదండి వర్షాలు? ఒక విధంగా చెప్పాలంటే గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం మనకి నైరుతి ఋతుపవనాల వల్ల నమోదయ్యే వర్ష తీవ్రత అనేది గణాంకాల ప్రకారం సాధారణం కంటే మనకి ఎక్కువగానే వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే 10% అధికంగానే ఈసారి వర్షపాతం అనేది ఉండబోతుంది అనేసి ఈ యొక్క గణాంకాలు అనేవి వెల్లడిస్తున్నాయి. సార్ ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళకి కూడా ఈ అనుకూలంగానే ఉన్నాయండి వర్షాలు ఈ ఏడాదికి? ఒక విధంగా చెప్పాలి అంటే ముఖ్యంగా ముందస్తు నైరుతి ఋతుపవనాల వల్ల అటు వ్యవసాయం రైతులకు కూడా ఈ పంట సాగు చేసుకోవడానికి అట్లాగే సమృద్ధైన పంటకు కావాల్సినటువంటి నీరు కూడా సమృద్ధిగా ఉంటుందనేసి ఈ సంవత్సరం నైరుతి ఋతుపవనాల వల్ల మనకి సాధారణం కంటే అధికంగానే వర్షపాతం నమోదవుతుందనేసి గణాంకాలు చెప్తున్నాయి. అంటే విత్తనాలకు కూడా కరెక్ట్గా వాళ్ళు అనుకున్న డేట్స్లోనే, అంటే ప్రతి నెలలో కూడా ఎలాగైతే చేస్తున్నారో అలాగే చేయొచ్చండి, ఇంకా కొంచెం ముందే చేసే అవకాశం ఉంది? ఒక విధంగా చెప్పాలి అంటే ఈ 3 రోజులు కూడా విస్తారంగా వర్షాలతో పాటు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ఈ 3 రోజుల తర్వాత పంట సాగు చేసుకోవడం అలాగే విత్తనాలు నాటుకోవడానికి కావాల్సినటువంటి ప్రక్రియ పనులన్నీ కూడా చేసుకోవచ్చు. ఈ 3 రోజుల తర్వాత మాత్రం విత్తనాలు కానీ కావాల్సిన పంట వేసుకోవడం అనేది కూడా చేయొచ్చు. సార్ పిడుగులు పడే అవకాశం ఏమైనా ఉన్నదండి ఈ రానున్న 2 రోజుల్లోనే? ఒక విధంగా చెప్పాలి అంటే పిడుగులకైతే ప్రస్తుతం అవకాశం లేదు. ఎప్పుడైతే ఉష్ణ తీవ్రత అధికంగా ఉంటుందో అప్పుడు అధికమైనటువంటి ఉష్ణ తీవ్రత వల్ల భూమి వేడెక్కిన తర్వాత మనకి ఈ యొక్క పిడుగుపాటుకు సంబంధించినటువంటి కుములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే కురుస్తున్నటువంటి వర్షాల వల్ల మనకి ఉష్ణ తీవ్రత క్రమంగా తగ్గిందనే చెప్పొచ్చు. ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా అక్కడక్కడ మేబీ ఈ యొక్క పిడుగుపాటుకి ఆస్కారం అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సార్ ముఖ్యంగా చూసుకుంటే జనాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వర్షాలు అనేవి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఉన్నప్పటికీ సో ఏ జిల్లాల్లో అయితే మనం అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయో ఆ జిల్లాల్లో మాత్రం ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే వాటర్ లాగింగ్ ఏరియాస్ని మాత్రం చూసుకోకూడదు. ఇంకా చూసుకున్నట్లయితే ప్రజలు మాత్రం ఎక్కడైతే వాటర్ ఎక్కువ చేరుతుందో ఆ సమయాల్లో మాత్రం అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు ఇస్తున్నటువంటి హెచ్చరికలు ఫాలో అవుతుండడం అనేది సూచించడం జరుగుతుంది. సార్ ప్రతి ఏడాది కూడా చూసుకుంటే మే నెల అంతా కూడా తీవ్రంగా ఎండలు కాసేయండి, కానీ ఈ ఏడాదిలో మే సగంలో నుంచి కూడా ఇంత భారీ వర్షాలు అయితే వస్తున్నాయి. దీనికోసం ఏమంటారు సార్?
సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే మే నెల అనగానే వేసవి తాపం అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఈ నెలలో కనుక చూసుకున్నట్లయితే ఉష్ణ తీవ్రత సుమారు 45 డిగ్రీలు రాష్ట్రమంతటా కూడా ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం గనక చూసుకున్నట్లయితే గత ఏడాది కంటే కూడా భిన్నంగా మనకి కాస్త భిన్నంగానే కనిపించింది. ఒక విధంగా చెప్పాలంటే మే మొదటి వారం నుంచే మనకి చివరి వారం వరకు కూడా కొనసాగుతున్నటువంటి ద్రోణులు గానీ, గాల్లో ఉన్నటువంటి చక్రవాకాల ఆవర్తనాల వల్ల మనకి ఒక విధంగా చల్లటి వాతావరణం అనేది ఉంది అనేసి చెప్పొచ్చు. పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ కూడా ఇటు సాయంత్రం వేళ ఏర్పడేటువంటి కుములో నింబస్ మేఘాల వల్ల మనకి చల్లటి వాతావరణంతో పాటు ఈ యొక్క ఉష్ణ తీవ్రత సాధారణ సగటు కంటే కూడా తక్కువగానే నమోదైందని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నారు కదా, ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రానున్న 2 రోజుల్లో కూడా భారీ వర్షాలు ఉన్నాయని కూడా ఇక్కడ ఉన్న నిపుణులు అయితే చెప్తున్నారు. మరి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ వ్యూ. కెమెరామెన్ తేజతో అరవింద్.